హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో కేవలం మా లోకల్ ఎమ్మెల్యే మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి గురించే. ఎందుకంటే ఈ 18 నెలల నుంచి ఎక్కడ కనపడిన వ్యక్తి ఈ రోజు సడన్ గా ప్రత్యక్షమై దుగ్గిరాల తాడేపల్లి మండలాల్లో విస్తృతంగా యాత్రలు చేసుకుంటూ పోతున్నాడు. ఆల్రెడీ కనపడతలేదని చెప్పి పిఎస్ లో కూడా కొంతమంది మిస్సింగ్ కంప్లైంట్లు కూడా ఇచ్చారు చాలా మంది. ఈ రోజు వాళ్ళ నాయకుడు పిలుపు మేరకు ఏదో 3 సంవత్సరాలు పాదయాత్ర కంప్లీట్ అయిందని చెప్పేసి వాళ్ళ హడావిడిగా ప్రజల కోసం నేను ప్రజల కోసం నాడు అని చెప్పేసి ఏదో పాదయాత్రలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఏం చేశారని తిరుగుతున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు? అదే ఏం పీకారని మీ భాషలో చెప్పాలంటే ఏం పీకారని చెప్పి జనాలు తిరుగుతున్నారండి. మీరు ఎలక్షన్ కు ముందు అమరావతి ఇక్కడే ఉంటుంది, మా అన్నతో మాట్లాడితే ఇదే రాజధాని అని చెప్పి ఆ రోజు కళ్ళవల్లి మాటలు చెప్పి వాళ్ళ రోజున అమరావతిని 3 ముక్కలు చేసిన రోజు మీరు ఏడకబోయారు. బయటకు వచ్చి మీరు అన్న మాట ఏంటి? ఇప్పటికి కూడా రైతుల గుండెలు పడిపోయే మాట అది ఏంటది? రైతులు త్యాగాలు చేయలేదు, వ్యాపారాలు చేశారా? ఎలాంటి మాట అండి అది? సరే, ప్రత్యేక హోదా గతంలో మీ నాయకుడు 25 మంది ఎంపీలేవోని ఢిల్లీకి వెళ్లి మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు. ఇవాళ రోజు నా మాట గురించి ఊసేలేదు ఏందండి మరి? పోతే పోలవరం గతంలో చంద్రబాబు నాయుడు గారు 18% ఉన్న పోలవరాన్ని 70% పూర్తి చేయగలిగారు. సవాల్ కూడా విసిరారు ఆ ఇరిగేషన్ మంత్రి ఉమామేశ్వరరావు. ఆ సవాల్ స్వీకరించలా. మొన్న మధ్య జరిగిన మీ సమావేశంలోనే మీ యొక్క ఉద్యోగులే చెప్పడం జరిగింది 70% పూర్తయిందని చెప్పి. ఆ సవాల్ స్వీకరించి మీసం తీసిన వాళ్ళు అయితే ఎవరు నాకు కనపడలా. పోతే ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పేదల ఆకలి తీర్చారని చెప్పేసి ₹5 అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారు. సో ఆ టైంలో మీరు పోటీకి అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఇదే మంగళగిరి ప్రాంతంలో రాజన్న క్యాంటీన్ తోటి ₹4 పేదలకు మీరు భోజనాలు పెట్టారు, మేము చూసాము. సో ఇవాళ రోజున ఆ రాజన్న క్యాంటీన్ ఎలాంటి పాండమిక్ టైంలో ఎందుకు లేదండి? ఆ రోజులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టారు కదా మీరు, ఇప్పుడు అధికార పక్షంలో ఇప్పుడు ఎందుకు పెట్టలేకపోయారు? అలానే ఎలక్షన్ స్టెంట్ కింద ₹10కి 4 రకాల కూరగాయలు పంచారు ఇదే మంగళగిరి ప్రాంతంలో. సో ఇవాళ రోజున ఇంత పాండమిక్ టైంలో కనీసం ఒక్క రకం కూరగాయ ఎందుకు పంచలేకపోయారు? కనీసం ఈ కరోనా టైంలో ఎక్కడైనా కనపడ్డారా మీరు? ఇకపోతే పిఎంఓ హౌసెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి ప్రాంతంలో 1729 పేదవాళ్ల కోసం ఇళ్లు కడితే ఆ ఇళ్లలో ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పి పేదవాళ్లకు ఇవ్వకుండా ఆపేశారు. సరే, 18 నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, కనీసం ఎక్కడైనా సరే అవినీతి నిరూపించగలిగారా? కనీసం ఒక్క పేదవాడికి ఈ 18 నెలలు ఒక్క పేదవాడికి ఒక ఇల్లు నిప్పించగలిగారా? లేదు. ఇకపోతే గతంలో ఎలక్షన్ మేనిఫెస్టోలోనే ఎలక్షన్ ప్రచారంలో మంగళగిరి ప్రాంతంలో 24 గంటలు నీటి అద్దెలు లేకుండా చేస్తా అన్నారు. చేశారా? కనీసం చాలా ఏరియాల్లో ఇప్పటికి కూడా మంచినీళ్ళు ఇబ్బంది చాలా ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాపనయ్య నగర్. సో 3 రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది. అది ఇక్కడ మంగళగిరి ప్రాంత ప్రజలు. సో ఇన్ని ఇబ్బందులుండి ఇంత చేస్తూ 18 నెలల నుంచి అనేకమైన ఇబ్బందులు పడుతున్న మంగళగిరి ప్రాంత ప్రజలు ఒక రకంగా చెప్పాలి పాండమిక్ టైంలో పని లేక, ఉపాధి లేక, తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పలకరించడానికి రాని మీరు ఈ రోజు మీ నాయకుడు పిలిపించాడని చెప్పి జనాల్లోకి రావడానికి సిగ్గుండాలి కదండి కనీసం. అంటే ఇప్పుడు ఎందుకు జనాల్లోకి వచ్చారు? జనాలు బతుకున్నారన్నా చచ్చారని చూడడానికి వచ్చారు? నాకైతే అర్థం కావట్లేదు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు.